హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాగీ విత్ రితు. మేమైతే ఏడుపాయలకు వచ్చాము. ఇక్కడ మేము ఎలా స్పెండ్ చేసామో చూపిస్తాను. ఇక్కడ మా అమ్మమ్మ నాన్న అయితే అందరికీ హాయ్ చెప్తున్నారు. ఇక లోపలికి వెళ్దాం. ముందుగా మా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ గోపురంలో బొట్టు పెట్టించుకొని దర్శనానికి బయలుదేరాం. ముందుగా మా తమ్ముడు బొట్టు పెట్టించుకుంటున్నాడు. మేము వచ్చేసరికి కాస్త లేట్ అయింది. అప్పటికే మా పిన్ని వాళ్ళు అమ్మవారికి బోనాలు తీసి పూజ కంప్లీట్ చేసేసారు. తర్వాత నేను మా డాడీ అందరం పెట్టుకున్నాం. ఇక్కడ గుడి లోపల లోటస్ అమ్ముతున్నారు. మేమైతే ఒక లోటస్ తీసుకున్నాము అమ్మవారికి పెట్టడానికి. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాము. మేమైతే అమ్మవారిని వీడియో తీయలేకపోయాము, ఎందుకంటే అక్కడ ఫోన్స్ అలో లేదు. ఇంత సడన్గా ఏడుపాయలకు ఎందుకు వచ్చామంటే మా పిన్ని వాళ్ళు అమ్మవారికి పూజ చేశారు, అందుకే వచ్చాము. తర్వాత భోజనం కంప్లీట్ చేసుకొని అలా బయటికి వచ్చాం. అక్కడ వాగు క్రాస్ చేస్తూ ఉండగా మాకైతే స్నేక్ కనిపించింది. చూడండి ఫిషెస్ మధ్యలో ఎలా ఉందో, మీరు కూడా చూడండి. అక్కడ మంకీస్ చూడండి మధ్యలో ఎలా వస్తున్నాయో. అందరం కొండపైకి అయితే వెళ్తున్నాం. మా తమ్ముడు అయితే క్యారమ్ బోర్డ్ కొనుక్కున్నాడు. దాన్ని అయితే వదలట్లేడు, మొత్తం దాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. మా అమ్మమ్మ అయితే కొండ కింద ఉన్న దేవుని దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ మొక్కుకొని మేమైతే మీదకి వెళ్ళాం. మేము ఇక్కడికి చాలాసార్లు వస్తూనే ఉంటాము, ఎందుకంటే ఇక్కడ వెలిసిన దుర్గామాత మా ఇంటి దేవుడు. కానీ కొండెక్కడం మాత్రం ఇదే మొదటిసారి. ఫైనల్గా ఎక్కాల్సిన కొండ ఎక్కేసాం. ఇక్కడ మా పిన్ని లాస్ట్ కొండ ఎక్కేసి హాయ్ చెప్తుంది. మా అమ్మమ్మకి మా నాన్నకి కొండ ఎక్కడానికి రావట్లేదు, సో అక్కడే ఉండి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ స్పెషల్ ఏమిటో అందరికీ తెలిసే ఉంటుంది. మంజీరా నది 7 పాయలుగా విడిపోయి అమ్మవారి క్షేత్రం వద్ద తిరిగి కలిసి ఒకే నదిగా ప్రవహిస్తుంది.
అందుకనే ఈ అమ్మవారు ఏడుపాయల దుర్గామాత అని పిలువబడుతుంది. తర్వాత కాస్త షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మ్యాగీ విత్ రితు.